మొత్తం. హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇది వచ్చేసి కోటలో తీర్థం అప్పుడు మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదండి, ఆ నెక్స్ట్ డే మాట వీడియో ఇది. అయితే మొన్న పొంగల్కి వెళ్ళినప్పుడే ఒక టెంపుల్కి వెళ్ళాలి అనుకున్నాను. రాజమండ్రి అంటే మా మమ్మీ వాళ్ళ ఇంటికి 80 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. కానీ పొంగల్ హాలిడేస్ ఎక్కువ లేవు, మేము వెంటనే 2 డేస్కి రిటర్న్ అయిపోయాం కాబట్టి అప్పుడు వెళ్ళలేకపోయాము. ఈరోజు కుదిరింది, సరే వెళ్దాము అని చెప్పి ఇంకైతే స్టార్ట్ అవుతున్నాము అందరం. మాతో పాటు మమ్మీ డాడీని కూడా రావాల్సిందే అని గొడవ చేసి మరీ తీసుకెళ్తున్నాను. యాక్చువల్గా ఇది టెంపుల్ వచ్చేసి మార్నింగ్ 12:30 కల్లా క్లోజ్ అయిపోతుంది. మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేప్పటికి 9:30 అట్లా అయింది. రీచ్ అయ్యేప్పటికి 11 అయిపోయింది. అంటే ఇది మమ్మీ వాళ్ళ ఇంటికి 80 కిలోమీటర్స్ దూరం అని చెప్పాను కదా. ఒక 20 కిలోమీటర్స్ అలా రోడ్డు బాగోదు, మిగతాదంతా బాగుంటుంది. సో నేను వ్యూస్ కూడా దారిలో చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఇది వచ్చేసి ఫస్ట్ మీరుకి మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయ్యాక మనం వెళ్ళే దారిలో ఫస్ట్ వచ్చేది ఏంటి అంటే మద్దాంజనేయ స్వామి టెంపుల్ అని వస్తుంది. ఇది చాలా ఫేమస్, వెస్ట్ గోదావరిలో అందరికీ తెలుసు. ద్వారకా తిరుమల దర్శించుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వస్తారన్నమాట. స్వయంభూగా మద్ది చెట్టు త్వరలో ఆంజనేయ స్వామి వెలిసారన్నమాట. ఇది చాలా అంటే చాలా ఫేమస్, చాలా పవర్ఫుల్ కూడాను. ఇది వచ్చి ఎర్రకాలువ బ్రిడ్జ్. ఇది దాటాక మనకి టెంపుల్ కనపడుతుంది. నేను చూపిస్తాను చూడండి. లొకేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. రోడ్డే కొంచెం ప్రాబ్లంగా ఉంది, ఏం అనుకోవడానికి లేదు. ఆంధ్ర రోడ్స్ అన్నీ ఘోరంగానే ఉన్నాయి కదా, బట్ హైవే మీదకి వెళ్ళాకైతే ఓకే. ఇక్కడ మీకు నేను డైరెక్ట్ గుడికి వెళ్తలేదు, రోడ్ నుంచి చూపిస్తున్నాను కాబట్టి. అందుకని గోపురం కనపడుతుంది కదా, అదే టెంపుల్ మాట. ఎంట్రన్స్ వచ్చి చూపిస్తాను అది కూడాను. మనం పైనుంచి వెళ్ళిపోతున్నాం, బ్రిడ్జ్ మేంచి నుండి వెళ్తున్నాం. మనం టెంపుల్కి వెళ్ళాలంటే ఎంట్రన్స్లోంచి లోపలికి కిందకి దిగి వెళ్ళాలి. కింద ఇంకో రోడ్డు కనబడుతుంది కదా, అట్లా దిగి వెళ్ళాలి. మనమైతే వెళ్ళట్లేదు టెంపుల్కి అయితే, ప్రజెంట్ వెళ్తలా. ఇదిగోండి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. సో మనం వెళ్ళిపోతున్నాం ఇలా. ఇది జంగారెడ్డిగూడానికి నియర్ మాట, బాగా దగ్గర. ఒక 4 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. జంగారెడ్డిగూడెం చాలామందికి ఐడియానే ఉంటుంది. జంగారెడ్డిగూడెం బస్ స్టాండ్ కూడా చూపిస్తాను చూడండి మీకు. నేను బాగా కోల్చేసిందండి, వాయిస్ చాలా డిఫరెంట్గా ఉంది, ఏమీ అనుకోవద్దు. అలానే లేట్ అయిపోతున్నాయి వీడియోస్, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఉండలేదు. ఎందుకంటే ఈ కోల్డ్, మొన్నటి వరకు మమ్స్, ఇవే ప్రాబ్లమ్స్ సరిపోయాయి. నేను చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడైతే ఓకేనండి, నాకు హెల్త్ అయితే బాగానే ఉంది, కొంచెం కోల్డ్ ఫీవర్ ఉంది అంతే. ఇదిగోండి జంగారెడ్డిగూడెం బస్ స్టాండ్ అన్నమాట ఇది. ఇక్కడ నుంచి ఇంకా మేము కోయిలగూడెం తర్వాత హైవే ఎక్కేస్తాము. సో రోడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఎంత విశాలంగా ఉన్నాయో. ఆంధ్ర రోడ్లు ఘోరాతి ఘోరం, బట్ ఇవి కొత్తగా వేశారు. కొత్తగా అంటే మరీ కొత్తగా కాదులేండి, పర్వాలేదు, బాగానే ఉన్నది. ఇదైతే హైవే మీద రోడ్డు బాగానే ఉంది కాబట్టి జర్నీ బాగా తొందరగా తెమిలింది. లేదంటే చాలా వరస్ట్గా ఉంటుంది జర్నీ అసలు. నిజంగానే రోడ్డు బాగోపోతే జర్నీ లేట్ అయిపోతుంది, విసుగ్గా అనిపిస్తుంది. లొకేషన్స్ అయితే సూపర్ అండి. అటు ఇటు అన్ని రకాల పంటలు, తోటలు అన్నీ ఉంటాయన్నమాట. పామాయిల్ ఉంటుంది, కొబ్బరి, కోకో ఉంటుంది, పొగాకు ఉంటుంది, చెరుకు ఉంటుంది, అన్ని రకాల పంటలు ఉంటాయి. లొకేషన్స్ అయితే అసలు అద్దరిపోతాయి, మామూలుగా ఉండదు. ఇంకా తర్వాత ఇది వచ్చేసి కొవ్వూరు వచ్చేసాం. కొవ్వూరు గోపాదాల రేవు మీ అందరికీ తెలుసు, చాలా మూవీస్లో కూడా చూసే ఉంటారు. గోపాద క్షేత్రం అంటారన్నమాట. గోదావరి పుట్టికి వన్ ఆఫ్ ద రీజన్ కింద చెప్తారు. ఇదిగోండి గోపాదాల రేవు, గోపాద క్షేత్రం. ఇక్కడ బాబా టెంపుల్ కూడా చాలా పెద్దది, బాగుంటుంది. దాని మించి ఇప్పుడు మనం వెళ్ళింది ఏంటంటే ఇది బ్రిడ్జ్ మాట, రాజమండ్రి బ్రిడ్జ్. రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ ఉంటుంది కదా, దాని మీద ఉన్నాం మనము. ఇక్కడికి బ్రిడ్జ్ దిగంగానే కోటిపల్లి బస్ స్టాండ్ రోడ్లో మాట టెంపుల్. గోదావరి తీరాన ఆనుకుని ఉంటుంది. ఇక్కడ ఫేమస్, ఇంతకీ ఏ టెంపుల్కి వెళ్తున్నామని చెప్పలేదు కదా నేను. మహాకాళేశ్వర టెంపుల్ అండి. ఇది రాజమండ్రిలో గోదావరి తీరాన ఆనుకుని, ఒడ్డున ఆనుకుని కట్టారు. ఉజ్జయినిలో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అన్నమాట ఇక్కడ శివలింగం కూడాను. భస్మాభిషేకం కూడా అక్కడ చేసినట్టు ఇక్కడ కూడా చేస్తారు. ఎర్లీ మార్నింగ్ 4 to 5:30 ఆ టైంలో చేస్తారు. 4 గోపురాలు, 4 నందులు, 4 వైపుల నుంచి దర్శనం. అబ్బా, టెంపుల్ మాత్రం లైఫ్లో ఒక్కసారన్నా దర్శించాల్సిందేనండి, అంత బాగుంటుంది. ఇంకా నేను చెప్పడం కాదు, చూస్తే మీరే అంటారు, అంత బాగుంటుంది టెంపుల్.
మేము 9:30కి స్టార్ట్ అయ్యాం కదా! 11:00 కల్లా వచ్చేసాం టెంపుల్‌కి. ఇక్కడ చూసారా శివలింగం ఎంత బావుందో! ఇది నేను ఒక ఎంట్రన్స్‌లోంచి తీస్తున్నాను. 4 వైపుల నుంచి మనం చూడొచ్చు శివలింగాన్ని. సేమ్ ఒకలానే ఉంటది. చెప్పాను కదా! 4 నందులు, 4 గోపురాలు, 4 వైపుల నుంచి దర్శనం మాట. చాలా అంటే చాలా బావుంటది. ఇక్కడ ఐషిగడికి గంట అందట్లేదని అకీగడు ఎత్తుకుని కొట్టిస్తున్నాడు. వాడి వల్ల కావట్లేదు. మమ్మీ వెళ్ళి ఇంకా హెల్ప్ చేసింది. మేము వెళ్ళేటప్పటికి మధ్యాహ్నం అయింది కదా! ఇంకా ఎండ బాగా ఉంది మాట. అసలు ఆ వీడియో ఏం తీస్తున్నట్టు అనిపించట్లేదు. మొబైల్‌లో కనపడట్లేదు. కొంచెం ఎండకి విసుగు అనిపించింది. చూడండి అదిగోండి నేను చెప్పాను కదా! భస్మాభిషేకం మార్నింగ్ 4-5:30 అని. ఇంకా టైమింగ్స్ కూడా రాసుంది. 12:30కి మళ్ళీ టెంపుల్ క్లోజ్ అయిపోతుందంట. మేము బాగానే టైంకి వచ్చాము. ఇక్కడ కాళికామాత అమ్మవారు శివలింగానికి ఆపోజిట్లో ఒక సైడ్ ఉన్నారన్నమాట. 12:30 క్లోజ్ అయిపోతాం అంటే 12కే ఒకసారి ఆపేశారు. ఎందుకంటే స్వామివారికి ఏంటంటారు అది నైవేద్యం సమర్పిస్తున్నారు. 12కి క్లోజ్ చేస్తారు డోర్. కరెక్ట్గా మా దర్శనం అయ్యింది. ఇట్లా బయటకు వచ్చి నేను కొంచెం వీడియో అది తీయడం అయింది. తర్వాత ప్రసాదం కౌంటర్ దగ్గరికి వెళ్ళి మేము ప్రసాదం తీసుకునే లోపల క్లోజ్ చేసేసారు ఆ టెంపుల్. అంటే అదే నైవేద్యం పెట్టడం అన్నమాట. నైవేద్యం అయ్యాక మళ్ళీ ఓపెన్ చేస్తారనుకుంటా. 12:30 క్లోజ్ అవుతుంది అనుకుంటా. అక్కడ టైమింగ్స్ అయితే రాసింది కదా! వెళ్ళే వాళ్ళు టైమింగ్స్ చెక్ చేసుకుని వెళ్ళండి. లోకల్లో ఉన్న వాళ్ళకి ఆబ్వియస్లీ తెలుస్తుంది. బట్ దూరం నుంచి మాలాగా వచ్చిన వాళ్ళకైతే టైమింగ్స్ తెలుసుకోకుండా వెళ్తే ఇబ్బంది పడతారు. మళ్ళీ మధ్యాహ్నం 3:00 ఎప్పుడో 4:00 ఓపెన్ ఉంది కదా! ఇబ్బంది పడతారు అంతసేపు మళ్ళీ. అందు గురించి పిల్లలతో వాళ్ళతో వెళ్తే ఇబ్బంది అవుతుంది కదా! ఇంకా ఐషికి చూడండి ఎన్నిసార్లు గంట కొట్టినా దానికి తృప్తి లేదు. నేను ఎత్తుకుని మరీ కొట్టిస్తున్నాను. నేనైతే 4 వైపులా చూపిస్తాను చూడండి మీకు. 4 సైడ్స్ చూపిస్తాను. ఇక్కడ ఇది బ్యాక్ సైడ్ ఇప్పుడు నేను చూపించేది మీకు. టెంపుల్ అయితే అసలు మాటల్లో చెప్పలేము. అంత అంటే అంత బాగుందండి. ఆ రోజు ఏదో రాజకీయ నాయకులు ఏదో పొలిటికల్ లీడర్స్ ర్యాలీ ఏదో జరుగుతుంది. ఆ క్రాకర్స్ సౌండ్స్ అవే మాట. జనం మరీ ఎక్కువ లేరు, మరీ తక్కువ లేరు. నందులు కనపడతాయి చూడండి. ఇక్కడ చూడండి క్లియర్‌గా కనపడుతుంది. ఎంట్రన్స్‌లో ఒక నంది కనపడుతుంది కదా! మా హస్బెండ్ వస్తున్నాయి. ఇప్పుడు రైట్‌లో ఒక నంది, లెఫ్ట్‌లో ఒక నంది ఉంది. మొత్తం ఇక్కడ 3 నందులు కనపడుతున్నాయి చూడండి మీకు. తర్వాత ఆపోజిట్‌లో ఈ నందికి ఆపోజిట్‌లో శివునికి అవతల పక్కన ఇంకో నంది ఉంటది. 4 నందులు వరుసగా మాట. అటు పక్క నుంచి తీయాలి. ఆ నంది అయితే కనపడదు. 4 నందులు, 4 ద్వారాల నుంచి దర్శనం. జనాలైతే బాగా ఎక్కువేం లేరు. అలా అని తక్కువ కూడా లేరు. పర్వాలేదు. సండే రోజు కదా బాగానే ఉన్నారు. ఇంకా ఇది పైన గోపురం లోపల నుంచి మాట ఆ డిజైన్ అది బాగుందని తీశాను. 12:30కి మళ్ళీ క్లోజ్ అయిపోద్ది కదా! ఇంకా తెలిసిన భక్తులు ఫాస్ట్‌గా వస్తున్నారు. ఆ రోజు ఏదో పొలిటికల్ లీడర్ ర్యాలీ జరుగుతుంది. ఊరికే క్రాకర్స్ సౌండ్స్ మాట. మేము వచ్చే టైంకి అయితే ఫస్ట్ శంఖారామం వినపడుతుంది. చక్కగా బాగుంది సౌండ్. అయితే ఈ క్రాకర్స్‌తో కొంచెం డిస్టర్బెన్స్ సౌండ్స్. బట్ ఓకే ఆయన. ఇంకా వీళ్ళు విభూది బొట్టు సరిగా పెట్టుకోలేదని చెప్పి నేను నామాలు పెడదామని చెప్పి డాడీకి, ఈయనకి, అక్కీకి, ఐషికి ఇంకా బొట్లు పెడుతున్నాను అనమాట. ఫన్‌గా పెడుతున్నాను. పెట్టించుకుంటున్నారు వీళ్ళు సరదాగా. అయితే నేను దగ్గర నుంచి వీడియో తీయాలి దేవుడిని అని అక్కడ వరకు వెళ్ళాక నా మొబైల్ ఆన్‌లో ఉన్న పూజారి గారు చూశారు. ఆపేసేయమ్మా మొబైల్ అలా తీయొద్దు అన్నారు. ఇంకా నేను దగ్గర నుంచి తీయలేకపోయాను. జస్ట్ క్లోజప్ షాట్లో అయితే తీయగలిగాను అంతే. ఇంకా అక్కడ వరకు వెళ్ళాక అయినా దండం పెట్టుకోవాలి. మనం దేవునికి మొక్కుకునే దీంట్లో ఉంటాం కదా! వీడియో కూడా కరెక్ట్ కాదు. మనసంతా ఆ దేవుడి మీద ఉండాలి. ఆ వీడియో మీద ఉండకూడదు కదా! ఇంకా ప్రసాదం వచ్చేసి పులిహార, రవ్వ లడ్డు అయితే ఇస్తున్నారు. రవ్వ లడ్డు కొంచెం గట్టిగా ఉంది కానీ పులిహార టేస్ట్ అయితే చాలా బాగుందండి. బయట నుంచి పార్కింగ్ దగ్గర నుంచి అయితే గుడి వ్యూ ఇలా ఉంటుంది. ఇంక ఇక్కడ దర్శనం అయిపోయాక నెక్స్ట్ వేరే చోటుకి అయితే మేము బయలుదేరాము. అది రాజమండ్రికి 110 కిలోమీటర్స్ అలా ఉంది మాట. మధ్యలో లొకేషన్స్ అయితే అబ్బబ్బా చెప్తున్నాను కదా! సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. మామూలుగా లేవు అసలు. మొత్తం పొలాలు, రెండో పంట వేసినట్టున్నారు. అబ్బబ్బా చాలా బాగుంది గ్రీనరీ అంతాను. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే బీచ్కి మాట. అద్దరిపేట బీచ్ అని చెప్పి అది చూడాలని ఎప్పటి నుంచో ఊగిపోతున్నాను. ఇది అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ ఎంట్రన్స్. అంటే అన్నవరం మీదుగానే మనం వెళ్ళాలి. దగ్గరగా మనం నియర్ కాకినాడ వరకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇదంతా బీచ్కి వెళ్ళే దారి మాట. బీచ్ వ్యూ చూపిస్తాను. అస్సలు మామూలుగా లేదు చూడండి. అసలు ఇది గోవానా అన్నట్టు ఉంది. అంత బాగుంది చూడండి. ఇక్కడ చూడంగానే మా పిల్లలు కిలకిల నవ్వేసుకుంటూ ఆడేసుకుంటా ఇంక గబగబా కారు దిగేసి వెళ్ళిపోతున్నారు. అయితే యాక్చువల్గా ఇక్కడ 2 రూట్స్ చూపిస్తున్నాయి మ్యాప్ పెట్టుకొస్తే.
ఇక్కడికి రావడానికి ముందే ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో లెఫ్ట్ ఒక రోడ్డు చూపిస్తుంది. ఆ రోడ్లో వెళ్తే బ్రిడ్జ్ వస్తుంది మాట. యాక్చువల్గా నేను అక్కడికి వెళ్ళాలి, అది చూడాలనే వచ్చాను. కానీ ఏంటి అంటే అక్కడ ఎలో లేదు, వెళ్ళనివ్వట్లేదమ్మా, ఇలా ముందుకే వెళ్ళిపోండి, ఇక్కడైతే బీచ్ చాలా బాగుంటుంది, పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది, నైట్ 9 o'clock వరకు ఆడుకున్న భయం ఉండదు, ఇక్కడ జనాలు కూడా ఉంటారు, మత్స్యకారులు ఉంటారు, ఏం ప్రమాదాలు ఉండదు, వాళ్ళు ఏదన్నా ఉన్నా చూసుకుంటారు, అక్కడికి మాత్రం వద్దు, వెళ్ళనివ్వట్లేదు, ఆయన అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికే వెళ్ళండి అన్నారు. సో ఇక్కడికే వచ్చాము. కానీ నాకెంతసేపు అక్కడికనే వచ్చాము కదా, అది చూడాలి అన్న దాంట్లోనే ఉంది నా మైండ్ సెట్ అంతా. కానీ ఈ బీచ్కి ఆ బ్రిడ్జ్ కనపడుతుంది, అది ఎంతో దూరంలో లేదు, ఇక్కడికి 2 kilometers 1.5 kilometer అంతే ఉందన్నమాట. సో ఆ బ్రిడ్జ్ కనపడుతుంది. ఇంకా మా హస్బెండ్ అన్నారు, సరే ఇక్కడ పిల్లల్ని ఆడుకొని తర్వాత వెళ్ళేటప్పుడు అటు తీసుకెళ్తాను, అసలు ఎందుకు రానివ్వట్లేదు చూద్దాంలే అన్నారు. ఫస్ట్ అయితే ఇక్కడ దిగి ఆడుతున్నాం. ఐషిగాడైతే ఆడుకోవాలని భయం మాట. దాన్ని గట్టిగా పట్టుకుని వాళ్ళ నాన్న వాళ్ళ అన్న తీసుకెళ్ళి ముందు ఫస్ట్ ఆ వాటర్లో నిలబడడం, దానికి భయం పోకుండా చేస్తున్నారు. ఫస్ట్ దానికి భయం వేసినప్పుడు ఏం చేసేది తెలుసా, నీళ్లు దాన్ని తాకనిచ్చేది కాదు, నీళ్ళు వస్తే తను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేది, భలే ఫన్ చేసేది. తర్వాత ఆడడం మొదలెట్టాక అసలు రమ్మన్నా రాలేదు, తలంతా ఇసుక చేసేసుకుంది, కెరటాల్లో దూరిపోయి ఆడింది. ఇక్కడ ఐషిక అని దాని పేరు రాస్తుంది ఇసుకలో, అది కూడా ఐషిక సర్నేమ్తో సహా. ఒక్క కెరటం కూడా వచ్చి ఐషిక రాసిన పేరుని అయితే చెరపలేదు. సరే అది రాసింది కదా అని నేను వెనకాల నేను తయారైతే నేను ఇలా రాసానో లేదో వాటర్ వచ్చి కెరటాలు మొత్తం చెరిపేసింది. ఇక్కడ చూసారో లేదా మీరు, ఐషిగాడు పేరు వరకు కూడా వాటర్ అలా వీని కూడా టచ్ చేయలేదు. కానీ నాది అలా కాదు చూడండి, ఇట్లా రాసి నేను ఇలా పక్కకు తప్పుకునే లోపలనే కెరటాలు వచ్చేసి మొత్తం పేరు చెరిపేసినాయి. అప్పుడు అనుకున్న ఐషిగడిది అయితే ఏం చేయలేదు, నా దానికి కెరటాలు వచ్చేసినాయి అనుకున్నాను. ఇంకా ఐషికి ఫస్ట్ అయితే వాటర్లో దిగి అలవాటు చేయడానికి, ఇదిగోండి వాటర్ ఇలా వస్తుంటే ఆ వాటర్ వచ్చినంత వరకు కనపడుతుంది చూసారా, పైకి ఎక్కేస్తుంది. ఇంకా ఆ వాటర్ తన టచ్ అవనివ్వట్లేదు అన్నమాట. ఇంకా అదిగో నీళ్ళని ఆపేస్తున్నానని ఇట్లా పెట్టి అట్లా చేస్తుంది. అక్కీకి మాత్రం అలవాటు ఉంది, ఆడుతున్నాడు మంచిగా బీచ్లోకి వెళ్ళి. ఈమెన ఇంకా డాడీ ఈయన ఫస్ట్ బలవంతాన తీసుకెళ్ళి నీళ్ళలో నుంచోబెట్టడం ట్రై చేశారన్నమాట, అలవాటు చేశారు దానికి. ఇంకా అలవాటు చేశాక చల్లరైపోయింది, రమ్మన్నా బయటికి రాలేదు, పిచ్చి పిచ్చిగా ఆడేసింది. ఆడడం అంటే మామూలుగా కాదు, అసలు ఆ ఇసుక ఆ జుట్టులోకి వెళ్ళిపోయి అక్కడ పక్కన టెంపుల్ ఉందన్నమాట, పూరి జగన్నాథ టెంపుల్ అని కన్స్ట్రక్షన్లో ఉంది. అక్కడ ఒక హ్యాండ్ పంప్ ఉంటే ఆ హ్యాండ్ పంప్ దగ్గర మొత్తం వీళ్ళకి హెడ్ బాత్ అది చేయించాం. ఇంకా బకెట్తో 3 buckets నీళ్ళలా తలమించి పోసి ఆ ఇసుక అంతా వదిలిచ్చి ఫ్రెష్గా స్నానాలు అవి చేయించి మళ్ళీ అప్పుడు తీసుకెళ్ళాము. ఇంకా అంత ఆడేశారు, మామూలుగా కాదు. అసలు ఐషిగాడైతే చెప్తున్నాను కదా, కొంచెం దానికి భయం పోయే వరకు అందరినీ ఇచ్చేసింది, కానీ భయం పోయాక అసలు రమ్మంటే రాదే, కెరటాలకి ఎదురెళ్ళిపోయి. కానీ ఒకటి భయం లేదు, లోతు లేదు, కెరటాలు కూడా బాగా హెవీగా ఏమీ రావట్లేదు, చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది ఆడుకోవడానికి. మేము వెళ్ళినప్పుడు టైం కూడాను 3 o'clock అలా అయినట్టుంది, 2:30 3 అయినట్టుంది, అంతే 3 అలా అయింది. చాలా బాగుంది. జనాలు కూడాను బాగా ఎక్కువ లేరు, అలా అని తక్కువగా లేరు, బాగానే ఉంది. ఇదిగోండి చూసారా, ఇంకా ఐషికి అయితే భయం పోయింది, ఇంకా వాటర్లో చెలరేగిపోతుంది. వాళ్ళ నాన్న 2 పిల్లలకి కాపలా. ఏముంది, ఫాస్ట్గా 2-3 కెరటాలు వచ్చినా పిల్లలు కింద కాళ్ళ కింద ఇసుక లాక్కెళ్ళిపోతాయి కదా, వీళ్ళు ఆపుకోలేరేమని ఇంకా వాళ్ళ నాన్న ఒక సైడు, మా డాడీ ఒక సైడు, ఇంకా వీళ్ళకి కాపలా మాట. వాళ్ళ నాన్న అయితే కంప్లీట్గా అక్కడే ఇంకా పిల్లల దగ్గరే ఉన్నారు. ఇంకా వీళ్ళిద్దరూ ఆటలు మామూలుగా కాదు అసలు.
ఐషీ గడికి ఒక ఆల్చిప్ప దొరికింది. ముందే చెప్పింది నీకోసం నేను గవ్వలు తెస్తాను అని చెప్పింది. నిజంగా ఆడుకుండంలో దానికి అది దొరికింది మరి తీసుకొచ్చింది. అయితే ఇది ఓపెన్ చేద్దామని ట్రై చేస్తుంటే చాలా హార్డ్‌గా ఉంది. రావట్లే అది క్లోజ్ అయిపోయి ఉంది. రకరకాల ఎలాగోలా ఓపెన్ చేయడానికైతే ట్రై చేస్తున్నాం గానీ ఓపెన్ అవ్వట్లేదు. ఇంకా పాడేద్దాంలే అందులో ఏముంటది అంటే సరే చూద్దాం ఇందులోనే కదా ముత్యాలు ఉంటాయంటారు. ట్రై చేద్దామని చెప్పి ఇంకా కీది పెట్టి ఓపెన్ చేశారు ఈయన. ఓపెన్ చేస్తే ఇంకా తయారవుతుంది. అంతగా క్యాప్చర్ చేయలేదు వీడియో. జస్ట్ ముత్యం అయితే తయారవుతుంది. కింద కొంచెం వైట్ కలర్‌లో ఉబ్బుగా కనపడుతుంది. అయ్యో! అనవసరంగా తీసాము. కొన్ని రోజులైతే అవును అనిపించింది. మనకి తెలీదు కదా! ఓపెన్ చేసేసాము. బట్ మళ్ళీ అది క్లోజ్ చేస్తే క్లోజ్ అవ్వట్లేదు. అలా సముద్రంలోకి విసిరేసామాట. ఒకవేళ ఏదన్నా క్లోజ్ అయిపోయి దానికి అది బతికే ఛాన్స్ ఉంటదేమో అన్నట్టు. బట్ ముత్యమైతే దొరకలేదు గానీ ఐషీ గడ అన్నట్టు నా కాలు చెప్పైతే తెచ్చిచ్చింది. అందులో నిజంగా ఉండుంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. బట్ మరి ఇసిరేమో అది బతుకుద్దో లేదో అందులో తెలీదు గానీ అది అక్కడి నుంచి చెప్పాను కదా! వేరే చోట బ్రిడ్జ్ ఉంటదని ఇదే వచ్చాము. దీని గురించి వీడియో కూడా నేను మన ఛానల్‌లో పోస్ట్ చేశాను. ఎందుకు ఇక్కడికి అలౌ లేదు, రానివ్వట్లేదు అన్నది. ఆ వీడియోలో అయితే నేను క్లియర్‌గా చెప్పాను. మీరు ఆ వీడియో చూడండి మీకు తెలుస్తది. ఇది కూడా చాలా బావుంటది ఇక్కడ. బట్ కాకపోతే ఏంటంటే బ్రిడ్జ్ అది డ్యామేజ్ అవ్వడం గురించి ఇక్కడికి రానివ్వట్లేదు. చూడడానికి కూడా లేదు. ఇక్కడ నుంచి 40 కిలోమీటర్స్ దూరంలో రేవూరు పోలవరం బీచ్ అని ఉంది. అదైతే చాలా అంటే చాలా బావుంటదంట. సినిమా షూటింగ్స్ అన్నీ జరిగింది అక్కడేనంట. బట్ ఇప్పటికే 4:30 అయిపోయింది. ఇంకా 40 కిలోమీటర్స్ అంటే మళ్ళీ లేట్ అయిపోతది అని ఇంక మేమైతే వెళ్ళలేదు అక్కడికి. రిటర్న్ అయిపోయాం ఇక్కడి నుంచి. ఇంకా మళ్ళా ఇక్కడ నుంచి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి నైట్ 9:30 అట్లా అయిపోయింది. సో నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ఆ బీచ్ మళ్ళీ ట్రై చేయాలి. బావుంటది అంటున్నారు చూడాలి. ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాక నైట్ 9:30కి వెళ్ళాం కదా! ఫ్రెష్ అయ్యి తినేసి పడుకుని ఎర్లీ మార్నింగ్ 3:00కి మళ్ళీ స్టార్ట్ అయ్యి హైదరాబాద్ అయితే వచ్చేసాం. ఇదండి ఈ రకంగా అయితే మా ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకుని హైదరాబాద్ అయితే చేరుకున్నాము. మరొక మంచి వీడియోతో మీ అందరినీ కలుసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఓకేనండి. సైనింగ్ ఆఫ్ మీ రమ్య. టేక్ కేర్. బాయ్.